డాక్టర్ యాజ్ అ పీడియాట్రిషియన్ మీకు మాకు చాలా గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉంటారు. ఈ ప్రీచ్ లాట్ ఆఫ్ థింగ్స్. అయితే మీ ఇంట్లో పిల్లలకి ఎలా చేస్తారు? వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ యూ సజెస్ట్? సరే, మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు ఒకటే డాటరు. సో నేను నా డాటర్కి ఈ హ్యాబిట్స్లో నేను చాలా వరకు చూస్తాను అనమాట. నా డాటర్కి ముఖ్యమైనది ఒక 3 పాయింట్స్ ముఖ్యమైనవి. సో మెయిన్గా ఏంటంటే, ఒకటి ఫుడ్ ఆన్ టైం, ఒకటి స్లీప్ అనేది మినిమల్ అవర్స్ ఇస్తుందా లేదా అదొకటి చూస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాక్టివిటీ, రోజు తను ఒక కొన్ని అవర్స్ అన్నా ఫిజికల్ యాక్టివిటీలో ఉందా లేదా అది ఒకటి చూసుకుంటాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఓపీడీలోనే నాకు చాలా టైం వెళ్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళినాక కూడా ఈ 3 మాత్రం నా డాక్టర్లో రోజు తను ఇది ఉందా లేదా అనేది ఒకటి మాత్రం నేను చూసుకుంటాను అనమాట. అండ్ అప్పుడప్పుడు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇంట్లో. అది ఏంటి అంటే, ఫస్ట్ ఫుడ్. నేను రోజు తనకు చెప్పేది ఏంటంటే, టైంకి ఒక బ్రేక్ఫాస్ట్ అనేది, అండ్ లంచ్ అనేది ఒక టైమ్, అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా డిన్నర్ చేసేసి, సో దట్ షీ కెన్ గో టు బెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది ఒకటి నేను తనకు ముందటి నుంచి అలవాటు చేశాను. దీనికోసం నేను వాళ్ళకి ఇంట్లో అలెక్సాను సెట్ చేశాను. టైమ్లీ వాళ్ళు కూడా దానికి అడ్జస్ట్ అయ్యారు. దాన్ని బట్టి తను అడ్జస్ట్ అయ్యింది. టైమ్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అరౌండ్ 9 o'clock షీ ఫినిషెస్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఫుడ్ కూడా అరౌండ్ 1:30 షీ టేక్స్ అడక్వేట్ ఫుడ్. అండ్ డిన్నర్ కూడా ఐ థింక్ షీ కంప్లీట్స్ బై 8 o'clock చేసేస్తుంది. సో స్లీప్ కూడా బాగా ఏంటి అంటే, టైమ్లీ పడుకోమని క్లియర్గా చెప్తాను. మధ్యాహ్నం ఒక 1 hour రోజు పడుకుంటుంది తనను. అండ్ నైట్ మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్తాను ఏంటంటే, అలారం మరీ సెట్ చేసి చెప్తాను. అరౌండ్ 9 o'clock 9:30 షీ గోస్ టు బెడ్ డైలీ ఇన్ ద నైట్ మైకు. ఇదే కాకుండా నేను రోజు తనకు ఇంకోటి మేజర్ థింగ్ ఈజ్, తను రోజు తనకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టము. నేను సాయంత్రం ఒక 2 hours ఇక్కడే మా దగ్గర బ్యాడ్మింటన్ అకాడమీ ఉంటుంది. అందులో ఒక 2 hours ఖచ్చితంగా ఆ ఫిజికల్ యాక్టివిటీ తను ఖచ్చితంగా వెళ్ళమని చెప్తాను. డైలీ వెళ్తుంది కూడా. అండ్ మార్నింగ్ లేసాక కూడా ఒక 1 hour, అరౌండ్ ½ an hour to 1 hour ఒక అలా సైకిల్ మీద అలా ఒక 2-3 రౌండ్స్ చేస్తూ ఉంటుంది. సో మనకు నేను ఎందుకు చెప్తాను నా డాటర్కి ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇవన్నీ లైక్ ఫుడ్ టైంలో లేకున్నా కానీ, స్లీప్ టైంకి లేకున్నా, లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకున్నా కానీ, తను ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే టీవీ మీద ఎక్కువ చూడడం, లైక్ సిరీస్లు కానీ, ఇప్పుడు చాలామంది పిల్లలు సిరీస్ చూడడం కానీ, కార్టూన్ చూడడం కానీ, ఇవి చాలా ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో ఈ స్క్రీన్ టైం వల్ల ఏమవుతుందంటే, మెంటలీ దే ఆర్ వెరీ మచ్ డిస్టర్బ్. సో దట్ వాళ్ళు సోషల్లీ కూడా అంటే, లైక్ ఇలా ఉన్న పిల్లలు ఎక్కువ సోషల్ కమ్యూనికేషన్, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి గడపరు, లోన్లీగా ఉండడము, దానివల్ల అనేకమైన వ్యాధులు ఇవన్నీ రావడం జరుగుతుంది. అందువరకే నేను ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మనం లైక్ ఇప్పుడు తనకు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఫర్ సపోజ్ అంటే, నేను వేరే యాక్టివిటీస్ లైక్ స్క్రీన్ టైంని అనేది తగ్గించడానికి, లైక్ తను డ్రాయింగ్ చేసుకోవడానికి నేను ఇన్వాల్వ్మెంట్ ఇస్తాను. కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళని ఎక్కువ ఇంట్లో రమ్మంటాను. సో దట్ వాళ్ళ మధ్యనే ఆడుకొని, సో దట్ టైం విల్ పాస్. ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల అలసిపోతే ఏమవుతుంది, స్లీప్ అనేది టైమ్లీ పడుకుంటారు, మంచి స్లీప్ ఉంటుంది, మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది. వాళ్ళు నాలెడ్జ్లో ఒక్కొక్క ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వేరే వాళ్ళ ఐడియాస్ తనకు వస్తాయి, తన ఐడియాస్ షేర్ చేయగలుగుతుంది. సో దట్ ఏమంటారంటే, రేపు కమ్యూనిటీలో వెళ్ళాలి కూడా ఏదైనా ప్రాబ్లం, తనకు ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది, ఫేస్ చేయడం అంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. అందుకొరకే నా డాటర్కి ఎప్పుడు కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తను కాన్ఫిడెన్స్గా వచ్చి నాకు చెప్తుంది, నాన్న ఇవాళ నా ఫ్రెండ్ నన్ను ఇలా గట్టిగా ఈ మాట అన్నారు అని నాకు క్లోజ్గా ప్రతి ఒక్కటి తను షేర్ చేసుకుంటాను అనమాట. తన ఇవాళ క్లాస్లో మేడం అనేది నాకు ఇది నేను మంచిగా చేశాను అనేది చెప్తుంది. బ్యాడ్ థింగ్స్ లైక్ మేడం నన్ను మంచిగా చేయలేదు అనేది కూడా నాకు చెప్తుంది. ప్రతి ఒక్కటి నాతోటి ఈజీగా షేర్ చేసుకుంటాను.